అంతే కదా. అంతే, కర్రీ చేసేస్తే తొందరగా, ఇంకా అందరికీ ఇదే కర్రీ చేస్తున్నాను, టమాటా ఎగ్ చేస్తున్నాను. బిర్యానీ రెసిపీ చేయాలని ఉంది, అది ఇంకా నేను ట్రై చేశాను, కొంచెం పర్లేదు, బాగా వచ్చింది. వీడియో తీద్దాం అనుకుంటే ఇంకా వీడియో తీయడం అయితే కుదరలేదు నాకు, చాలా లేట్ అయిపోయింది. హడావిడి తీసేసుకున్నా, పిల్లలు కదా, ఇంకా చాలా కష్టమవుతుంది. వీడియోస్ తీసి మళ్ళీ ఎడిట్ చేసి పెట్టాలంటే చాలా కష్టమవుతుంది అన్నమాట. దాని గురించే అప్పుడప్పుడన్నా లైఫ్ అట్లా చేస్తూ ఉన్నాను, ఇబ్బంది అవుతుంది బాగా. ఛానల్ మానిటేషన్ కాకనే ముందు బాధపడ్డా, మానిటేషన్ అయ్యాక ఇంకో బాధనట్టే ఉంది ఇప్పుడు నాకైతే. రెగ్యులర్ వీడియోస్ చేసుకోవాలి కదా, రెగ్యులర్ వీడియోస్ పెట్టట్లేదు సరిగా, ఓన్లీ షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను, కొంచెం టైం దొరికినప్పుడల్లా చేసేసుకుంటున్నాను. కానీ చాలా కష్టపడాలి ఛానల్ కోసం, అయితేనే సక్సెస్ అవుతాం, లేకపోతే చాలా కష్టం అన్నమాట సక్సెస్ కావడం అయితే. కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. నేనైతే బాబు చిన్నగా ఉన్నాడు కదా, దాని గురించి నాకైతే ఇబ్బంది అవుతుంది, చిన్నగా ఉందని ప్రాసెస్ అంతే. బట్ ఓకే, మేనేజ్ చేసుకోగలుగుతాను అనే నమ్మకం అయితే ఉంది. కాకపోతే ఛానల్ ఇంకా గ్రోత్ ఉండాలి అంటే ఖచ్చితంగా డైలీ షార్ట్ వీడియోస్ ఏదో ఒకటి పెడతానే ఉండాలి మనము. ఇంకా అలా వదిలేయకూడదు ఛానల్ని, ఏం పెట్టకుండా అలా వదిలేయకూడదు. ఏదో పెడతా ఉంటేనే కొంచెం మనకి సబ్స్క్రైబర్స్ అయినా కొంచెం వస్తారు, సబ్స్క్రైబర్స్ అలా పెరుగుతారు కదా షార్ట్ వీడియోస్ చేసుకుంటే అన్నట్టుగా అయితే షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. వీడియోస్ అయితే చేస్తాను, రెగ్యులర్గా చేస్తాను, దానికి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. నేను డైలీ బ్లాగ్స్కి నేను అడిగాను లైవ్లో, చాలాసార్లు అడిగాను డైలీ బ్లాగ్స్ చేయాలా, మోటివేషన్ వీడియోస్ చేయాలా అంటే అందరూ ఓటింగ్ పెట్టాను అనమాట, పోల్ పెట్టి ఓటింగ్ పడితే అందరూ బ్లాగ్సే చేయక్క, డైలీ బ్లాగ్సే చెయ్యి అని చెప్పేసి అన్నారు. డైలీ బ్లాగ్సే చేయక్క, వీడియోస్ మోటివేషన్ వీడియోస్ వద్దులేక అనేసి అన్నారనమాట చాలా వరకు. ఇంకా నేను కూడా అదే ఫిక్స్ అయ్యాను, డైలీ బ్లాగ్సే చేద్దామని. ఎందుకంటే ఈ కమ్యూనిటీ ఇప్పుడు అడుగుతూనే కదా తెలిసేది ఎవరికైనా, మీకు ఎలాంటి కంటెంట్ ఇష్టం, ఎలా చూడాలి అనుకుంటున్నారు అనేసి అడుగుతూనే కదా. ఇప్పుడు నాకు నచ్చింది మోటివేషనల్ వీడియోస్ చేయడం, నాకు ఇష్టం, నాకు మాట్లాడడం అంటే ఇష్టం, అలా చేయాలి నాకుంది. బట్ మీకు కూడా ఆడియన్స్ కూడా నచ్చాలి కదా, అదనమాట నేను చెప్పేది. అంటే నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు, అది కూడా ఓకే. కాకపోతే ఇక మిక్స్డ్ కంటెంట్ ఆల్రెడీ నా ఛానల్లో మొత్తం ఉంటాయి కదా వీడియోస్ కూడా, అలాంటివి చాలా ఉంటాయి కదా మోటివేషనల్ వీడియోస్. ఇంకా అంతే, బ్లాగ్స్ కూడా ఉంటాయి, కొన్ని ఉన్నాయి. ఫస్ట్లో పెట్టాను కదా బ్లాగ్స్ కూడా, అప్పుడంటే కన్నయ్యుడు కొంచెం ఈజీగా ఉండింది నాకు పని, షాప్లో అయినా వర్కర్ ఉండింది అప్పుడు, వర్కర్ కూడా లేదు కదా, అందుకే ఇబ్బంది. లేకపోతే అసలుకి ఇబ్బంది అసలు ఏం ఉండదు పని చేసుకోవడంలో, చాలా చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాను నేనైతే వర్క్. మిరపకాయలు లేవు, అయితే సరే మిరపకాయల కోసం నేను ఎక్కడికి పోవాలి, లేట్ అవుతుంది ఇప్పటికే. కర్రీ పొయ్యి మీద పెట్టేస్తే ప్రశాంతంగా కూర్చోవచ్చు కాదు. ఆడవాళ్ళకి ప్రశాంతత అనేది ఉండదండి నాకు తెలిసినంత వరకు అయితే, మ్యారేజ్ అయితే అస్సలే ఉండదు ప్రశాంతత, కోల్పోతాం, ప్రశాంతతని కోల్పోతాం. మ్యారేజ్ అయిన తర్వాతనే కాదు, తల్లి అయితే ఇంకా అన్ని ప్రశాంతతలు కోల్పోతాం. పిల్లలు కన్న తర్వాత ఇంకేది ఉండదు. గుడ్ మార్నింగ్.